ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025లో తెలంగాణకు సంబంధించి యాక్చువల్గా రిజిస్ట్రేషన్స్ అయితే ఇవాళకి కంప్లీట్ అవ్వాలి. కాకపోతే 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. అది కూడా 33 జీవో లోకల్ ఏదైతే ఉందో ఆ రూల్స్ మీద వ్యతిరేకంగా కొందరు కోర్టుకెళ్లారు వాళ్ళ కోసం, అండ్ కొందరు పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు అని చెప్పారు. దీని మీద డీటెయిల్గా చూసే ముందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పర్సనల్ గైడెన్స్ పెయిడ్ కోసం మాత్రమే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఊరికే డౌట్స్ కోసం చేయొద్దు. సో వీడియోకైతే ఒకసారి వీడియో చూద్దాం. సో తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అయితే యాక్చువల్లీ ఇవాల్టికి కంప్లీట్ అవ్వాలి. అండ్ దీని మీద ఒక ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది మీరు చూడండి. సో ఎలా ఉందంటే మనకి ఇప్పుడు తెలంగాణలో 9, 10, 11, 12 సో దీని మీద చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. మేము 10th వరకు చదివాం, ఇంటర్ వేరే దగ్గర చదివాం. సో లేకపోతే మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మాకు లోకల్ ఇవ్వండి. రకరకాల విధాలుగా కోర్టుకైతే వెళ్తున్నారు. అది ఎంతమంది ఉన్నారు? అండ్ 2024లో యాక్చువల్‌గా 15,300 మంది దాకా అప్లై చేసుకున్నారు మెరిట్ లిస్ట్‌లో. కానీ ఈసారి ఈనాడు ఇచ్చిన దాని ప్రకారం 17,000 మంది అప్లై చేసుకున్నారు. కాంపిటీషన్ పెరిగింది. అండ్ అదేవిధంగా ఈ జీవో నెంబర్ 33 ఏదైతే 9-12 రూల్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ 300 మంది అప్లై చేసినట్టు వీళ్ళు చెప్పారు. సో ఇది నార్మల్ నెంబర్ కాదు, చాలా పెద్ద నెంబర్. సో ఇదైతే అండ్ అదేవిధంగా వేరే స్టేట్ ఏదైనా 9-12 రిలాక్స్ ఇచ్చాయా అంటే అది కూడా లేదు. ఏపీలో కూడా 9-12 చదివి ఉండాల్సిందే. ఎవరైతే బైఫర్కేషన్ రూల్ ప్రకారం వెళ్ళారో వాళ్ళు తప్పించి మిగతా ఎవరైనా కూడా 9-12 ఇంటర్మీడియట్ ఏపీలో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఏ స్టేట్ అయినా కూడా అలానే ఉంది. కానీ తెలంగాణలో మాత్రం చాలా కాంపిటీషన్ ఆర్ సమ్ వేరే రీజన్స్ వల్ల సైనిక్ స్కూల్స్ అంట, ఐఏఎస్, ఐపీఎస్ రకరకాలు ఇచ్చారు ఇందులో. సో వేరే కాడ చదివాం కాబట్టి ఇక్కడ మేము లోకల్ అవుతాం అని ఛాలెంజ్ చేశారు. అండ్ దీనివల్ల మాకు ఇక్కడ లోకల్ ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు వేసినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా జీవో 33 ప్రకారం 300 మంది వరకు స్థానికేతరులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. 300 మంది అంటే ఇది నార్మల్ నెంబర్ అయితే కాదు. అంటే 9-12 రూల్‌కి వ్యతిరేకంగా 300 మంది రిజిస్ట్రేషన్ అంటే ఇది చాలా పెద్ద నెంబర్ నిజం చెప్పాలంటే. సో వీళ్ళిచ్చిన ఈ డేటా ప్రకారం అయితే ఇది చాలా పెద్ద నెంబర్. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ఎంతమంది ఎంతమంది 2023 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంట. అంటే దీన్ని బట్టి మనకి అసలు ఏం చేయబోతున్నారనేది ఆగస్టు 5th నాడైతే తెలిసిపోతుంది. ఈ 9-12ని రూల్‌ని బ్రేక్ చేశారనుకోండి ఒకవేళ, అంటే 1-10 ఇస్తారా? అండ్ లేకపోతే 6-12లో ఎనీ 4 ఇస్తారా? 6-12 ఎనీ 4 ఇస్తే ఇంకా ఆడ చాలా మంది ఎక్కువ అయిపోతారు. చాలా జాయిన్ అయిపోతారు తెలంగాణలో. సో ఈ ప్రాబ్లమ్ ఉంది. సో మొత్తానికైతే ఈ రూల్ ఒకటి పర్మనెంట్‌గా ఉంటే బావుంటుంది నిజానికి. అండ్ ఇప్పటికి 17,000 మంది, అంటే ఇదివరకు 15,300. సో ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు. అండ్ ఇప్పుడు 17,000 మంది ఇప్పటికే అప్లై చేసుకున్నారంటే ఇంకొక 5 డేస్ దీన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ఎక్స్టెండ్ చేస్తే ఇంకా మిగతా వరకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ 18 ఈజీగా దాటిపోతుంది. అలా అంటే ఇది చాలా పెద్ద నెంబరే కాబోతుంది. సో వీళ్ళు ఇచ్చిన డేటా ఎంతవరకు కరెక్ట్, అండ్ దీన్ని బట్టి చూస్తే ఈసారి కట్ ఆఫ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఫైనల్‌గా మనకు మెరిట్ లిస్ట్ వచ్చాకే అఫీషియల్‌గా ఏదైనా కన్ఫర్మ్. సో మొత్తానికి చూస్తే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరే ఇక్కడ చూడండి. 33 ప్రకారం 300 మంది స్థానికేతరులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా దీనిలో 33 ప్రకారం వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా జీవో 33 ప్రకారం 300 మంది చేసుకున్నారంటే ఇది చాలా పెద్ద నెంబర్ ఏం చెప్పాలంటే. సో దీని మీద ఏమవుతుంది, 300 మంది అంటే ఇది చాలా ఎఫెక్ట్ కూడా చూయించొచ్చు కట్ ఆఫ్ మీద ఇదంతా నిజమైనట్లయితే వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం. సో మొత్తానికైతే 9-12 అనే రూల్ ఉన్నవారికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ లేని వారు కూడా జాయిన్ అయిదాం అనుకుంటేనే ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. 1-10 చదివిన వాళ్ళు ఒక 2 ఇయర్స్ వేరే కాడ చదవడం వల్ల మాకు లోకల్ ఇవ్వనంటున్నారు. అండ్ మిగతా వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మాకు ఇవ్వాలంటున్నారు. రకరకాలున్నాయి. తెలంగాణలో నాన్ లోకల్ కూడా లేదు. సో ఏకైక ఆప్షన్ లోకల్. కాబట్టి అందరూ ఈ లోకల్‌కే వచ్చేద్దామని చూస్తున్నారు. అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి ఉంది కాబట్టి. సో మొత్తానికైతే ఇది ఆగస్ట్ 5th నాడే తెలిసే అవకాశం అయితే ఉంది. సో 30 వరకైతే దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆగస్టు 1st వరకైతే ఇది ఎక్స్టెండ్ అయిపోయింది ఆల్మోస్ట్. 30 నాడు లాస్ట్. అండ్ ఇప్పటికే 17,000 మందిని వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంకా పెరుగుతాయి అప్లికేషన్స్ ఈ లెక్కన చూసుకున్నట్లయితే. సో తెలంగాణలో ఈసారి కాంపిటీషన్ పెరిగేలానే కనిపిస్తుంది ఈ పరిణామాలన్నీ బట్టి చూసినట్లయితే.